వచ్చినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగలిగిన నా జీవాధిపతి, బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడ, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ నీకు స్తోత్రం. కీర్తనీయుడైన మా దేవ, అల్పలలో మీ వంటి వారు లేరు అయా. పరిశుద్ధతలో నీకు స్వమము సాటి అయిన దేవుడు లేరు గనక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి నీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై వందనాలు. సర్వశక్తివంతుడైన దేవుని మాటలు వినే గొప్ప ధన్యత నీ ఉచిత కృప ద్వారా అయా మీరే మాకు అనుగ్రహించినందుకు బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఇది నా వాక్యం ద్వారా నేరుగా బహుస్పష్టముగా మా అందరితో మాట్లాడండి తండ్రిని. బహుస్పష్టముగా వినగల చెవి, గ్రహించగల మనసునిచ్చి మీరే మీ నామాన్ని మీరు మహిమపరచుకోమని తేటగా మాతో మాట్లాడి సంపూర్ణ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందు మనసములతో నడిపించమని యేసు నామం అందరికి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిజంగా దేవుని ప్రేమ కృపను బట్టి మరొకసారి ఏ రీతిగా దేవుని మాటలు వినటానికై ఆయన చూపిస్తున్న కృపకై యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక సార్లు ప్రేమల వలన ఏ రీతిగా ఉంటుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి మన మంచి కోరే వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తి చెప్పినప్పుడు మనం చాలా శ్రద్ధగా ఆ పని చేయడం చేస్తూ ఉంటాం. ఒకవేళ ఆ వ్యక్తి మనల్ని ప్రేమించే వ్యక్తి అయితే ఇంకొంచెం ప్రేమను వలన ఎక్కువగా ఆ వ్యక్తి చెప్పే పని మనం చేస్తూ ఉంటాం. ఎవరైనా ఒకవేళ వచ్చి అయ్యా ఎందుకు ఈ రీతిగా చేస్తున్నావు, మరి ఆ వ్యక్తి చెప్పిన మాటను అంతగా ఇష్టంగా ఎందుకు చేస్తున్నావు అంటే, అప్పుడు మనం చెప్పే మాట ఏ రీతిగా ఉంటుంది అంటే ప్రేమను వలన ఆ వ్యక్తి ఎవరు, నన్ను ప్రేమించే వ్యక్తి, ఆ వ్యక్తి ఎప్పుడు కూడా నా గురించి ఆలోచించే వ్యక్తి, ఆ వ్యక్తి నాకు ఏది చెప్పినా నేను మేలుకరంగా ఉండాలన్న ఉద్దేశంతో చెప్తూ ఉంటారు అని చెప్పడం ప్రారంభిస్తుంటారు ప్రేమ వలన. హల్లెలూయా. అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు, నిజముగా మనము ఆరాధిస్తున్న ఆ గొప్ప దేవుడు నిజంగా నాకు అనిపిస్తుంది ఆయన చెప్పే మాట మరి మనం ఇంకా ఎంత శ్రద్ధగా వినాలి ప్రేమ వల్ల. మనుషులు చెప్తేనే మనల్ని ప్రేమించే వ్యక్తి చెప్పిన మాటే మనం అంతగా ఇష్టపడి చేస్తూ ఉంటే, మరి సర్వశక్తిమంతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి చెప్పే మాట ఇంకెంత శ్రేష్టకరంగా ఉంటుంది. నిజంగా ఈరోజు బైబిల్లో ఉన్న ఆయన మాటలు మనం చూడడం ప్రారంభిద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఇక్కడ చూస్తే ప్రేమ వలన సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక మాట మనతో చెప్తున్నాడు. అయ్యా మీ జీవితంలో ఈయన చెప్పే మాట వినండి. హల్లెలూయా. ఎందుకు అంటే నిజంగా ప్రేమ వలన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుకనే ఏం చేస్తున్నాడు, నిజంగా ప్రేమ వలన ఆయన అద్వితీయ కుమారునే మన కోసం పంపించిన దేవుడే అంటున్నాడు. హల్లెలూయా. మరి అంతగా ప్రేమించిన దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే ఈయన చెప్పిన మాట మీరు వినండి. హల్లెలూయా. మరి వింటే ఏ రీతిగా ఆశీర్వాదాలు ఉంటాయి, ఏ రీతిగా దీవెనలు ఉంటాయి. దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ప్రేమ వాళ్ళరా. చూద్దాం దేవుని మాటలు వింటే ఎటువంటి శ్రేష్టకరమైన ఆశీర్వాదాలు మన జీవితాలకు వస్తాయో ఈరోజు వాక్య భాగాల్లోంచి మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వలన. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం ప్రేమ వలన. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. ఇక్కడ చూస్తే దేవుడు వారికి ఒక మాట చెప్పినట్టుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వలన. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, మీరు నీళ్ళల్లో ఇంతవరకు బాప్తిస్మం యోహానిచ్చడం చూశారు, ఇక నుంచి మీరు చూసేది ఏంటి అంటే దేవుడు చెప్పిన మాట, వీరి మాటలు నిజంగా మీరు కొద్ది రోజులు కనిపెడితే పరిశుద్ధ ఆత్మాభిషేకాన్ని మీరు పొందుకుంటారు. నిజంగా నాకు అనిపిస్తుంది ఎంత కన్సర్న్ కలిగి దేవుడి మాట చెప్పాడు అంటే మాటలను చెప్పలేనంత ప్రేమ వల్ల. పరిశుద్ధాత్మ అవసరత ఎంత ఉంది అంటే
నిజంగా ఏదైతే ఇంతవరకు వారి జీవితంలో ఇక యేసు ప్రభు వారి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, వాళ్ళను ప్రేమించి మీరేం చేస్తారు అంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉండండి. అంటే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ప్రేమైన వాళ్ళారా, దేవుని మనసు ఏ రీతిగా ఉంటదో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పే మాట ఏ రీతిగా ఉంటదంటే, మనం నెక్స్ట్ స్టెప్ మనకు అసలు ఆలోచించక ముందే దేవుడు ఆలోచించి నిజంగా ప్రేమైన వాళ్ళరా నెక్స్ట్ వీళ్ళకి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేకపోతే నిజంగా ఏ రీతిగా వీళ్ళ ఆత్మీయ జీవితం ముందుకు వెళ్తది అని దేవుడు ఏం చేస్తాడంటే వీరికి ఫర్దర్‌గా ఏది అవసరమో దాని గురించి చెప్పడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా! అంటే దేవుని మనస్సు ఏ రీతిగా ఉంటదో ఇక్కడ మనకు అర్థమవుతది ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా! అంత మాత్రమేనా అంటే ఇంకా నాకనిపిస్తది దేవుడు చెప్పాడు మీరు కనిపెట్టి ఉండండి. ఆ తర్వాత మనం చూడొచ్చు ప్రేమ వాళ్ళారా, వాళ్ళు దేవుని దగ్గర కనిపెట్టినట్టుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ఎప్పుడైతే వారు దేవుని మాటకు విధేయత చూపించారో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం వారు బలమైన రీతిలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. హల్లెలూయా! ఆ తరువాత జరిగిన కార్యాన్ని కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రేమ వల్ల. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 5-11 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్దీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళరా, ఎంతటి ఆశీర్వాదకరమైన మాటలు దేవునిటి అంటే నిజంగా ఈ బైబిల్ మనం చదువుతుంటే అర్థమవుతది ప్రేమైన వాళ్ళ. అనేక సార్లు దేవుడు చెప్పిన మాట పెడచెవిన పెట్టి అనేకమైన ఆశీర్వాదాలను మనము పోగొట్టుకునే వారిగా ఉండడం ప్రారంభిస్తాం. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని అంటే మీరు కనిపెట్టండి. ఎందుకు కనిపెట్టండి అంటే మీ భవిష్యత్ మొత్తం కూడా ఆయన ప్రిపేర్ చేసి ఉన్నాడు. హల్లెలూయా! ఎంతటి ఆశీర్వాదకరం అంటే నిజంగా ప్రేమైన వల్ల నాకు అనిపిస్తది పేతురు జీవితంలో ఏనాడు కూడా ఇటువంటిది ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటాడా అంటే చేసి ఉండదు. ఎందుకు నేను ఆ 5వ వచనం నుంచి 11వ వచనం వరకు చదివించానంటే గ్లోబల్ మీటింగ్‌ని అడ్రెస్ చేశాడు ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా! నిజంగా నాకు అనిపిస్తది. ఎందుకు ఆ పేర్లన్నీ ఆ రీతిగా చదివాము అంటే దేవుని ఆశీర్వాదం ఎంత శ్రేష్టంగా ఉంటది. అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడంటే దానిలో ఎంతటి నిజంగా ప్రేమైన వాళ్ళ భవిష్యత్ సంబంధించిన అన్నీ కూడా దానిలో నిగుప్తమై ఉండడం ప్రారంభించాయి. హల్లెలూయా! అందుకే దేవుడు చెప్పిన మాట, ఈయన మాట వినుడి. తద్వారా నిజంగా ప్రేమైన వారలారా ఎన్నడూ కూడా వారి జీవితంలో ఎక్స్‌పెక్ట్ చేయని ఆశీర్వాదాలు వారు పొందడం ప్రారంభించారు. హల్లెలూయా! అంటే మనుషుడు ఒక వ్యక్తి ప్రేమిస్తే ఒకవేళ నాకు అనిపిస్తది కొన్ని ఆశీర్వాదాలు ఒకవేళ దానివల్ల మనకు కలుగుతాయేమో. అయితే దేవుడు చెప్పే ఒక మాట ఎంతటి ఆశీర్వాదం అయిపోయిందంటే నిజంగా పేతురు జీవితానికి నిజంగా ప్రేమైన వారలారా సంపూర్ణమైన జీవితానికి అని చెప్పవచ్చు. కొద్ది రోజులకు కాదు ప్రేమైన వాళ్ళారా, సంపూర్ణమైన జీవితానికే సరిపడే ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. హల్లెలూయా! నిజంగా ఎంతటి ఆశ్చర్యకరం. దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఎంతటి ఆశీర్వాదకరం నిజంగా ప్రేమైన వాళ్ళారా, ఎంతటి దీవెనకరంగా ఉంటది అంటే
మన మాటల్లో చెప్పలేనంత నిజంగా నాకు అనిపిస్తది. ఒక్క అభిషేకం కోసం దేవుడు చెప్పిన ఆ మాట కోసం నిజంగా వారు కనిపెడితే ఏ రీతిగా మారారు అంటే, తమ జీవితంలో ఆ రోజు గ్లోబల్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత చూడొచ్చు పేతురు లైఫ్ ఎంటైర్ మారిపోవడం ప్రారంభించింది ప్రేమ. తను ఊహించని ఒక బ్రైట్ ఫ్యూచర్ తన జీవితంలోకి రావడం ప్రారంభించింది. ఎప్పుడు ఇది జరిగింది అంటే, దేవుని మాట వినినప్పుడు ప్రేమ వల్ల. బైబిల్ గ్రంథంలో అనేకమైన వాక్య భాగాలు ఒకవేళ మనం చూస్తే ఎంతటి కృప, ఎంతటి కృప. నిజంగా ఇటలీ పటాలమున్న శతాధిపతి యేసు మరి పేతురు దగ్గరికొచ్చి నిజముగా నిలబడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ఎంతటి ఆశీర్వాదకరం. అతని భవిష్యత్తు ఎంత గొప్పగా మారిపోయింది అంటే, దానికి కారణం ఒకటే ఒకటి ప్రేమ. కేవలం దేవుని మాట వినడం వల్ల. అనేక సార్లు మనం అనుకుంటుంటాం, అయ్యా! నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. నా జీవితము దీవెనకరంగా ఉండాలి. అంటే చాలా ఈజీ ప్రేమనోళ్ళారా. ఏం చేయాలంటే, దేవుని మాట ఎప్పుడైతే వినడం ప్రారంభిస్తామో, మన జీవితంలో ట్రెమెండస్ అసలు ఊహించని ఆశీర్వాదాలు కలగడం ప్రారంభిస్తాయి ప్రేమనోళ్ళారా. హల్లెలూయా! ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా పేతురు జీవితంలో ఒకవేళ నాకనిపిస్తది నా దోణెలు 2 దోణెలు మునుగునంతగా చేపలు పడితే అతడితో కూడా ఉన్నవారందరూ విస్మయము నొందిరి అని రాయబడి ఉంటది ప్రేమనవారు. ఒకవేళ దోణె మునుగునంతగా చేపలు పడితేనే వారు విస్మయం పొందితే ఒక్కసారిగా ప్రేమనవారు. అంటే వాళ్ళు పుట్టినప్పుడు నుంచి కూడా ఆ వృత్తిలో ఉంటున్న పేతురు అతని జీవితంలో ఆ చేపల రాశి చూసినప్పుడే విస్మయం నొందాడంట ప్రేమనవాళ్ళారా. అంటే అయ్యా! ఇదేంటి నేను ఎక్స్‌పెక్ట్ చేయని ఇంత గొప్ప అద్భుతము అని అంటే, అయితే దేవుని మాట ఎప్పుడైతే విన్నాడో ప్రేమైన వాళ్ళరా, నిజంగా ప్రపంచాన్ని నిజంగా ఉన్న మొత్తం అందరికీ అట్ ఎ టైమ్ నిజంగా ప్రేమ గ్లోబల్ మీటింగ్ నిజంగా అడ్రెస్ చేశాడు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! అంటే ఎంతటి ఆశీర్వాదకరం. దేవుని మాటలు వింటూ ఉంటే ఎంతటి దీవెనకరం ప్రేమైన వాళ్ళ. ఎంతటి అసలు ఊహించలేని నిజంగా మేలు దేవుడిచ్చేవాడై ఉంటున్నాడు. హల్లెలూయా! మరి ఎందుకు దేవుడు ఈ వాక్య భాగాన్ని మనతో పంచుకోవాలని ఆశపడుతున్నాడో నాకైతే తెలీదు గానీ ప్రేమ నేనైతే అనుకుంటాను. దేవుడు మన జీవితాల్లో కూడా నిజంగా అనేక సార్లు ఒకవేళ పోయిన వారం సందేశం మనం చూస్తే వినకపోతే ఎంతటి స్ట్రగుల్ అయితారో ఆ వాక్య భాగంలో మనం చూసాం. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, ఇక నా బిడ్డలు ఆ స్థితిలో ఉండకూడదు. కాబట్టి నా మాటలు విని ఒక నిజంగా అయ్యా! ఇంతవరకు ఈ స్థితిలో నేను పడి ఉన్నాను గదా! ఇప్పుడు నా జీవితం అట్లా ఉంటుంది అంటే దేవుడు తిరిగి మాట్లాడుతున్న మాట ఏది అంటే, మీరు నా మాట వింటే మీరు ఊహించని గొప్ప భవిష్యత్తు మన జీవితాలకి దేవుడు అనుగ్రహించేవాడై ఉంటున్నాడు. హల్లెలూయా! అటువంటి కార్యము కేవలం దేవుడు మాత్రమే చేయగలడు ప్రేమైన వాళ్ళారా. ఇంకా చూద్దాం. ఇక్కడ చూస్తే ఒక గ్లోబల్ మీటింగ్ పేతురు అడ్రెస్ చేసి వారికి సువార్త ప్రకటించినట్లుగా చూస్తాం. ఇంకా చూద్దాం ప్రేమైన వాళ్ళారా. దేవుని మాట వింటే ఎటువంటి ఆశీర్వాదం కలుగుతది అంటే, ఆదికాండం 12వ అధ్యాయము 1-3 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వరకు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించువాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళారా, దేవుడు అబ్రహాముతో ఇక్కడ మాట్లాడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళారా. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడో, అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాటకు విధేయత చూపించి కింది వచనంలో రాయబడి ఉంటది. అబ్రహాము తన స్వదేశం నుంచి బయటికి వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే అబ్రహాము అర్తిగా బయటికొచ్చాడో, దేవుడు కూడా ఆ మాటను బట్టి నిజంగా దేవుని మాట ఎప్పుడైతే అబ్రహాము జీవితంలో వినడం ప్రారంభించాడో, ఎంతటి ఆశీర్వాదం అంటే ప్రేమైన వాళ్ళారా, దేవుడు ఇక్కడే చెప్తున్నాడు కదా! అక్కడైతే మీకు భవిష్యత్తుకు సంబంధించిన అన్నీ కూడా పరిశుద్ధత అంటే అక్కడున్న అవసరాలు చెప్పాడు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, అయ్యా! మీకసలు సంతానమే లేదు గదా! ఇప్పుడు నా మాట వింటే ఏ రీతిగా ఉంటదంట, సంతానం ఇవ్వడం కాదు ప్రేమైన వాళ్ళ.
ఎవరైనా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అంటే ఇమ్మీడియట్‌గా ఆ పని చేస్తారు ప్రియమైన వాళ్ళారా. అయితే సంతానం కాదంట ఇక్కడ. నిజంగా నాకు అనిపిస్తది. భూమి యొక్క నిజంగా మూడో వచనంలోని భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. హల్లెలూయా! ఎంత గొప్ప మాట ప్రియమైన వాళ్ళారా. ఎంత గొప్ప ఆశీర్వాదం. మనం నిజంగా చూస్తున్నాం. ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఎవరైనా ఉన్నారు అంటే అది ఇశ్రాయేలీయులే ప్రియమైన వాళ్ళారా. ఇశ్రాయేలీయులే. ఎందుకంటే అనేకమైన వాటిని కనుక్కొని ఈ దినం నిజంగా ప్రపంచాన్ని ఆ రీతిగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకవేళ ల్యాప్‌టాప్స్ గానీ, లేకపోతే ప్రతిది కూడా దానిలో వాడే చిప్స్ గానీ, నిజంగా ప్రియమైన వాళ్ళ తక్కువ వాటర్‌తో మరి వ్యవసాయం చేయడం కానీ, తక్కువ నీళ్ళతో వ్యవసాయం చేయడం గానీ, ఇక రకరకాలు ప్రియమైన వాళ్ళ కనుక్కున్నది ఎవరు అంటే ఇశ్రాయేలీయులే ప్రియమైన వాళ్ళు. అంటే దేవుడు ఆ రోజు చెప్పిన మాట అబ్రహాము వినటం వల్ల ఎవరికి ఆశీర్వాదం అయ్యాడంట? అతని జీవితానికే కాదు ప్రియమైన వాళ్ళ ప్రపంచానికే. హల్లెలూయా! నిజంగా నాకనిపిస్తది. ఎంతటి ఆశీర్వాదకరమైన దేవుని మాటలు ఎంతటి దీవెనకరమైనవో ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రియమైన వాళ్ళ. అంటే అనేక సార్లు మనం ఏ రీతిగా ఉంటామంటే, ఈ మాట ఏమవుతదిలే, ఈ మాట ఏ రీతిగా ఉంటదిలే అన్నట్లుగా ఉంటాం ప్రియమైన వాళ్ళ. అయితే ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట నిజంగా మనం పాటించే వారిగా ఉంటామో, అప్పుడు ఏ రీతిగా ఉంటది, అస్సలు మనం ఎక్స్‌పెక్ట్ చేయని, మనం ఊహించని నిజంగా గొప్ప దీవెనలు. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను గదా! ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తే, ఒక వ్యక్తి మన గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనకు మేలు కలగాలని అనుకుంటాడు. అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రాణమే మన కోసం పెట్టిన దేవుడు నిజంగా చెప్పిన మాట వింటే ఎంతటి దీవెనకరంగా ఉంటది అంటే మన మాటల్లో చెప్పలేనంతగా ప్రేమను వలన. దేవుడు నిజంగా మనల్ని అతిగా ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ సందేశం మన కోసం అంటే దేవుడు అనుకుంటుంటాడు నా బిడ్డల జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. నా బిడ్డల జీవితం దీవెనకరంగా ఉండాలి. శ్రేష్టమైన, శ్రేష్టమైన ప్రేమల వలన దీవెనలు మన జీవితాలకి రావాలని ప్రభువు ఆశపడుతున్నాడు కాబట్టే ఇటువంటి సందేశాన్ని దేవుడు మనకిస్తుంటున్నాడు ప్రేమల వల్ల. హల్లెలూయా! నిజంగా ఒక వ్యక్తి వింటే ప్రపంచానికి సువార్త ప్రకటించాడు. ఒక వ్యక్తి వింటే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాడు ప్రేమల వలన. హల్లెలూయా! ఇంకా ప్రేమల వల్ల చూద్దాం. ఆయన మాట ఒకరికేనా? లేకపోతే ఇంకా అందరికీనా అంటే చివరిగా ఒక వాక్య భాగాన్ని చూపించి ఆ సందర్భాన్ని వివరించిన తర్వాత నేను ఈ వాక్య పరిచర్య ముగించాలని ఆశపడుతున్నాను. యోనా గ్రంథం 3వ అధ్యాయము యోనా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనెవే పట్టణమునకు పోయెను. నీనెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిణామము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా యోనా వచ్చి దేవుడు చెప్పిన మాట వారికి ప్రకటించడం ప్రారంభించాడు. అయ్యా ఈ రీతిగా జరగబోతా ఉంది అంటే నిజంగా నాకు అనిపిస్తది. ఆ తర్వాత మనం చూద్దాం వాళ్ళు ఏ రీతిగా రియాక్ట్ అయ్యారంటే చూడడం ప్రారంభిద్దాం. ప్రేమ యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. నీనెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి.
ఈ నీనెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, దేవుని మాట ఎప్పుడైతే ప్రకటించబడిందో ఏమైందంట, నిన్ననే పట్టణం వారంతా కూడా అయ్యా దుర్గతి వస్తుంది అంటే, అయ్యా దుర్గతి రాకుండా ఉండాలంటే మనం నిజంగా ఏం చేయాలి వారికి తెలుసు ప్రేమైన వాళ్ళ. ఎప్పుడైతే ఎప్పుడైతే దేవుని కోపం వస్తూ ఉంది అంటే వారు ఇమ్మీడియట్గా దేవుని తెలిసిన మాటను వింటే లక్షల మంది జీవితాలు మారడం ప్రారంభించారు. అంటే నాకు అనిపిస్తుంది దీని ద్వారా దేవుడు ఇస్తున్న సందేశం ఏంటి అంటే, ఒకవేళ నాకు అనిపిస్తుంది ఇంతవరకు ఒకవేళ దేవుని మాటకు దూరంగా ఉంటూ ఆశోధన లేకుండా ఇష్టానుసారంగా జీవించిన ఈ వాక్యం ద్వారా దేవుని మాట వినడం ఎంత శ్రేష్టమో తెలుసుకున్న తర్వాత మనం చేయవలసిన పని ఏదైనా ఉంది అంటే ప్రేమ వల్లరా, నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళి ఏదైతే మనం చేస్తున్నామో, ఏదైతే దేవుడు ఆల్రెడీ మనకు ముందే చెప్పి ఉంటాడు ఏమని, పాపము చేస్తే శిక్ష వస్తుంది అని. ఇప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకుంటే ఆ శిక్షను కూడా కొట్టివేసే దేవుడుగా ఉన్నాడు. అందుకే ప్రేమ వల్ల దేవుడు మరొక్కసారి మనతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది అయితే దాని దేవుని మాటకు అవిధేయత చూపించి ఇంకా పాపంలో ఉంటున్నారో వారితో దేవుడు చెప్తున్నమాట, అయ్యా ఇక త్వరలో ఒకవేళ నాకు అనిపిస్తుంది దేవుని రాకడ సమీపంగా ఉంటుండగా, అందుకే దేవుడు అన్నాడు నినివే పట్టణం వారికి దుర్గతి కలుగుతుందని ప్రకటించు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రకటించబడుతున్న మాటలు ఏంటి అంటే దేవుని రాకడ వస్తూ ఉంది. కాబట్టి ఆ దుర్గతిలో మనం పడకుండా, అంటే దేవుడు ఒక రకంగా ఎవరైతే దేవుని నమ్ముకోకుండా ఈ వాక్యాన్ని చూస్తున్నారో వారితో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, దుర్గతులు వస్తున్నాయి కాబట్టి హెచ్చరిక జరుగుతుండగా ఏం చేయాలి, మారడం ప్రారంభించు. ఎంతమంది అంటే దేశమే మారిపోయినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. నిజంగా ప్రేమ వలన ఒకవేళ ఆ స్థితిలో ఇంకా కూడా మనం పాపము చేసి పాపంలో ఉంటే దేవుడు ప్రేమతో మరొకసారి మాట్లాడుతున్నాడు, నీకు దుర్గతి వస్తుంది. కాబట్టి ఎందుకు ప్రభా ఈ రీతిగా ప్రకటించావు, దుర్గతి నిజంగా వారికి తీసుకొని రావచ్చు కదా అంటే, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మాట్లాడడం ప్రారంభించు. హల్లెలూయా. నిజంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇంకా దేవుని గురించి తెలిసి ఇంకా ఏమైనా మానుకోకుండా ఉంటే దేవుడు మరొక్కసారి నీతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, అయ్యా నీకు దుర్గతి రాబోతూ ఉంది కాబట్టి బీ కేర్ఫుల్. ఏ రీతిగా నినివే పట్టణం వారు పశ్చాత్తాపపడి వారి మీద ఉన్న దుర్గతిని పోగొట్టుకున్నారు. ఈ వాక్యం చూస్తున్న నీ జీవితంలో దేవుడు హెచ్చరిస్తుండగా సరి చేసుకుందాం, తద్వారా రక్షణ పొందుదాం, పరలోకపు వారసులుగా మారడం ప్రారంభిద్దాం. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, జీవం కలిగిన ఆయన జీవాధిపతి, బంగారు పాదాలకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ నీకు స్తోత్రం తండ్రి. ఏ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందు బట్టి వందనాలు తండ్రి. దర్శించండి, నీ కృప కలిగిన కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మేము తప్పు చేసినా అయ్యా విడిచిపెట్టలేదు నాయన నీ ప్రేమ. నినివే వారు దుర్గతి అయ్యా నిజంగా పాపములో జీవిస్తున్నా కూడా వారితో ప్రేమించి మాట్లాడిన అయ్యా దేవుడుగా మీరు ఉంటున్నందు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సజీవుడా సంపూర్ణుడా కృప చూపటి ఆనందించు గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఆయన విన్నాం ప్రతి బిడ్డ ఆయన్ని మాటలు వినుటకు అయ్యా తద్వారా వాక్యాన్ని పాటించుటకు తద్వారా గొప్ప దీవెనలు పొందుటకు సహాయం ఇచ్చు దేవా. సంపూర్ణమైన నీ కృప కలిగిన కార్యాలను మీరే జరిగించి మీరే మహిమ పొందాలి. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఇవ్వాలని ఆశపడుతున్నారు కనుకనే అయ్యా ఈ రీతిగా నీ బిడ్డలతో మాట్లాడించుండగా స్తోత్రం. ఆ ప్రేమను గుర్తించి అయ్యా నిజముగా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగులాగున అయ్యా తండ్రి దుర్గతి నుంచి బయటికి రాగలుగులాగున మీరే కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థించండి. పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నారు ఎవరైతే ఇంకా తండ్రి నాయన నీ మాట వినని పరిస్థితిలో ఉంటున్నారు, దయతో క్షమించండి నాయన. నీ కృపతో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. దయతో వారిని క్షమించండి నాయన. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా వారికి కావాల్సిన రక్షణ అనుగ్రహించండి, వారికి కావాల్సిన దీవెనలు అయ్యా నీ మాట వల్ల మాత్రమే, ఆయన మాట వినడం వల్లే కలుగుతుంది తండ్రి. వారితో మరొక్కసారి మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థించు. ఎంతైనా నమ్మదగిన మా దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లించు.
సంపూర్ణమైన మహిమ, సంపూర్ణమైన ఘనత, ప్రభావములు యుగ యుగములు నీకు కలుగునుగా. ప్రతి బిడ్డ జీవితం వాక్యం స్థిరపరచబడాలి. ఆయా వాక్యాన్ని వారు అనుసరించాలి నాయన. తద్వారా ఎన్ని దీవెనలు అయితే మీరు ఎత్తిపుతారు అటన్నిటికీ వారసులకు మీరే కృప చూపించాలి. దుర్గతి నుంచి బయటపడితే పరలోకపు వారసత్వమే వస్తుంది కదా ప్రభు. అటు శ్రేష్టకరమైన ఆశీర్వాదాలతో నింపి మీరే మహిమ పొందమని, అంతమంది రక్షణ, అందరికీ రక్షణ, మారు మనసు మీరు అనుగ్రహించండి. ఆయా అవసరతలతో ఉంటున్న బిడ్డలు ఉంటున్నారు, దీవించాల్సి. హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి, తొలగించండి. సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి నాయన. శీఘ్రముగా వారికి స్వస్థ తండ్రి బేరనిస్తూ ఆర్థికపరమైన ప్రతి అద్భుతం మీరు ఇచ్చేయాలి. ఉన్న ఆ పరిస్థితి దరిద్రత నుంచి ఆశీర్వాదాలకి బిడ్డలు అడుగులు పెట్టుదురుగాక. బేరనెస్ తొలగించండి. గర్భఫలమును దీవెన మీరే అనుగ్రహించండి. ఆయన అనేక మందికి నాయన మీరు గర్భఫలమును దీవెన ఇవ్వబోతున్నారని నమ్మి నీకు అన్నాను. నేను ఊహించిన దానికంటే అత్యధికముగా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ప్రార్థన చేయగా మూయబడిన గర్భములన్నీ కూడా తెరవబడ్డాయి. అదే దేవుని నామమందు ప్రార్థించిన ఆ దేవుడు నేటికి సజ్జుడు. ఎంతమంది అయితే గర్భాలు మూయబడి ఉంటారు, యేసు క్రీస్తు నామమందు ప్రార్థన చేస్తున్నారు, వారి గర్భములన్నీ తెరవబడును గాక. అటిని బలమైన కార్యాలు జరిగించేది, అటిని బలమైన కార్యాలు ఈ నెలలోనే వారు కన్సీవ్ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా దేవుని కార్యం వారి జీవితంలో జరుగునుగాక. ప్రభు జరుగునుగాక. మీరే కృప చూపించండి. ఆశీర్వాదాల కోసం అనేక దినాలుగా, ఉద్యోగాల కోసం, మ్యారేజెస్ కోసం అయ్యా ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు. దేనికి అజతపక్షి దానికి ఉండక మానదని సెలవిచ్చినది అనుగ్రహించండి తండ్రి. తండ్రి జాబ్స్ అనుగ్రహించండి నాయన. సొంత గృహాలు, వెహికల్స్ కొనుక్కోవాలని ఆశపడు అద్భుతం చేసి మీరే మహిమ పొందమని ప్రార్థన. పరిచయకు సహకరిస్తున్న ప్రతి బిడ్డ అయ్యా ప్రార్థన ద్వారా, షేర్ చేయడం ద్వారా, వారి స్టేటస్లో ఉంచుకోవడం ద్వారా, అయ్యా ఆర్థికంగా ప్రేయర్ ద్వారా సపోర్ట్ చేసి ప్రతి బిడ్డను మీరు దీవించారు. మేలన్నిటితో నింపండి. అద్భుతాలు, బైబిల్లోని అద్భుతాలు అన్ని మాటని స్వతంచుకుని కృప చూపించి పంపదు. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.